కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఫరెన్షియేషన్ ఏందనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7,500 కోట్ల రూపాయలు 6 నెలల పంటకు ఒకసారి, 7,500 కోట్ల రూపాయలు 6 నెలల పంటకు ఒకసారి కేసీఆర్ రైతు బంధు ఇచ్చేటప్పుడు సుమారు 15,000 కోట్ల రూపాయలు కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో రైతు భరోసా మొత్తం ఇయ్యలే, నిల్లు. అసలు రైతు భరోసా ముచ్చటే తీయలే. 2025లో రేవంత్ రెడ్డి రైతు భరోసా జనవరి 26వ తారీఖు స్టార్ట్ చేసిండు. మార్చిలో రైతు భరోసా రేవంత్ రెడ్డి కంప్లీట్ చేసిండు 9,000 కోట్ల రూపాయలు. అయితే రేవంత్ రెడ్డి 6 నెలలకో పంట ఈయన కూడా ఇవ్వాలి. అంటే 6 నెలలకో పంటకు 9,000 కోట్ల రూపాయలు, మళ్ళీ 6 నెలల పంటకు 9,000 కోట్లు, అంటే 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 15,000 కోట్లు, రేవంత్ రెడ్డి వచ్చినాక 18,000 కోట్లు, అంటే దగ్గర ఒక 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పెంచిండు. కారణం ఏంది? కేసీఆర్ ఏమో ఒక్క ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉంటుండే సిచ్యువేషన్ అంటే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఒక్క మనిషి పేరు మీద 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చేది, పట్టా పాస్ పుస్తకం ఉంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేవలం 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నాడు. కేసీఆర్ ఏమో పంట పండిస్తున్నా లేదనేది ఏం చూడలే. 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎంతమందికి అయితే పట్టా పాస్ పుస్తకం ఉంటాయో వాళ్ళందరికీ రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంది? కేసీఆర్ ఏమో రైతు భరోసా ఇస్తుండే. ఎట్లా ఇస్తుండే కేసీఆర్ అంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాలు ఉందనుకో, కేసీఆర్ ఏం చేసేది? ఫస్ట్ 3 ఎకరాలకు ఫస్ట్ ఫేజు రిలీజ్ చేసేది. అంటే ఫస్ట్ ఒక విడత 3 ఎకరాలకు కేసీఆర్ రిలీజ్ చేసేది, మళ్ళీ ఒక 6 ఎకరాలకు రెండో విడత రిలీజ్ చేసేది. మిగతా ఏదైతే ఒక 3 ఎకరాలు లేకపోతే 4 ఎకరాలు ఉంటాయో 4 ఎకరాలకు మళ్ళీ 3వ దఫా కేసీఆర్ విడుదల చేసేది. దాదాపు 3 దఫాలలో కేసీఆర్ మొత్తం రైతు భరోసా సుమారు 10 రోజులలో కేసీఆర్ రైతు బంధు మొత్తం కూడా క్లియర్ చేసేది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి కొత్త రూల్ ఏంది? రేవంత్ రెడ్డి ఎప్పుడో జనవరిలో రైతు భరోసా వేస్తా అని చెప్తాడు. జనవరి 23వ తారీఖు, జనవరి 26వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి రైతు భరోసా ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో ఎకరానికి రైతు భరోసా, నెక్స్ట్ మంత్ ఇంకో ఎకరానికి రైతు భరోసా, ఆ నెక్స్ట్ మంత్ ఇంకో ఎకరానికి రైతు భరోసా. అంటే రేవంత్ రెడ్డి వానాకాలం పంట అయిపోయిన తర్వాత ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇచ్చేటట్టున్నాడు.